లాల్జీ సింగ్ ప్రయత్నాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం 1995లో DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనే పేరుతో హైదరాబాద్లో ఒక ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని నిర్మించింది. దీని నిర్వహణ బాధ్యతలను కూడా లాల్జీ సింగ్కే అప్పగించింది. ఆయన సారథ్యంలో జరిగిన అపారమైన కృషి వల్ల నేడు భారత్ DNA పరిశోధనల్లో అగ్రగామి దేశంగా గుర్తింపు పొందింది. 1998 లాల్జీ సింగ్ జీవితంలో మరో కొత్త అధ్యాయం. CCMB డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కేవలం 11 ఏళ్ల వ్యవధిలో ఒక సాధారణ ఉద్యోగి నుంచి అధినేత స్థాయికి ఎదిగారు. ఆయన సారథ్యంలో CCMB జీవశాస్త్ర రంగంలో సంచలనాలు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యున్నత పరిశోధనా సంస్థల్లో ఒకటిగా రూపుదాల్చింది. మానవ జాతి ప్రస్థానం ఏ దిశల్లో ఏ దారుల్లో కొనసాగిందన్నది సైన్స్ చరిత్రలోనే అతిపెద్ద చిక్కుముడి. శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్న ఈ ప్రశ్న లాల్జీ సింగ్ను అమితంగా ఆకర్షించేది. దాని అంతు తేల్చాలని భావించేవారు. తన సహచర బృందంతో కలిసి పరిశోధనలు ప్రారంభించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న పురాతన తెగలపై DNA పరీక్షలు జరిపారు. 70,000 సంవత్సరాల క్రితం భారత భూభాగంపై తొలిసారిగా అడుగుపెట్టిన ఆది మానవుల వారసులు ఇప్పటికీ ఆ దీవుల్లో ఉన్నారని లాల్జీ సింగ్ గుర్తించారు. ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రపంచానికి తెలియచేశారు. మానవ జాతి ప్రస్థానంలో ఇదో కొత్త కోణం. ఆఫ్రికాలో పుట్టిన మానవుడు ఎర్ర సముద్రాన్ని దాటుకుని భారత్ ఆగ్నేయాసియా మీదుగా ఆస్ట్రేలియా వైపు విస్తరించాడని, దక్షిణాపథాన మానవుని ప్రస్థానం సాగిందని లాల్జీ సింగ్ బృందం ప్రతిపాదించింది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఉత్తరాపథం సిద్ధాంతానికి వ్యతిరేకం. 2005లో సైన్స్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రాధాన్యాన్ని యావత్ ప్రపంచం కేవలం ఏడాదిలోపే గుర్తించింది. ఇంత తక్కువ సమయంలో ఒక సిద్ధాంతం అందరి మన్ననలు పొందటం సైన్స్ చరిత్రలోనే అరుదైన విషయం. Recently, geological studies has provided evidence that around 80,000-85,000 years ago, భూగర్భ శాస్త్రవేత్తల ఇటీవలి అధ్యయనం ప్రకారం 80,000 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో విపరీతమైన కరువు ఏర్పడింది. దాదాపు 95% నీటి వనరులు ఎండిపోయాయి. దాంతో ప్రజలు అక్కడి నుండి వలసబాట పడ్డారు. ఆ విధంగా వలస వెళ్లిన ఆధునిక మానవుడు ఎర్ర సముద్రం దాటి ఇజ్రాయిల్, యూరప్, చైనా, ఆసియా వైపు సాగాడు. అలా భారతదేశానికి వచ్చాడు. అయితే భారతదేశం అతి ప్రాచీన చరిత్ర కలిగిన దేశమని మనం కాలేజీల్లో, పాఠశాలలో చదువుకున్నాం. అయితే ఆధునిక మానవుడు ఆఫ్రికా నుండి భారతదేశం వచ్చిన దర్మిలా భారతదేశ నాగరికత అతి ప్రాచీనమైనది ఎలా అవుతుందని మీమాంసతో పరిశోధనను ప్రారంభించి అండమాన్ నికోబార్ ప్రజలపై పరిశోధనలను ప్రారంభించాం. ప్రభుత్వ అనుమతితో అక్కడి ప్రజల రక్తపు నమూనాలు సేకరించి వాటి ద్వారా ఆ వ్యక్తుల కణాల్లోని మైటోకాండ్రియా జన్యు లక్షణాలను బట్టి వారే ఆదిమజాతిగా గుర్తించగలిగాం. దీన్ని ప్రపంచంలోని అనేక పరిశోధనా సంస్థలు బలపరిచాయి.